హలో, వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఇక్కడ ఈ రోజు కూడా నిన్నట్లాగే ఈ రోజు కూడా నాకైతే కొన్ని సీన్స్ ఎవరికైతే కొంచెం నెగిటివ్ వస్తాయి అనుకుంటే ఆ సీన్స్ అన్ని తీసేస్తారేమో అనిపించిందండి. సో దాని గురించి మాట్లాడతాం. ఇంకొంచెం చూపించి ఉండుంటే విష్ణుకి కొంచెం పాజిటివ్ యాడ్ అవ్వను, అలాంటివి కూడా ఎగరగొట్టేశారు. సో దీని గురించి కూడా మాట్లాడతాను. విష్ణు, అవినాష్ అండ్ రోహిణి వాళ్ళకైతే ఒక రూలు, ఎదుటి మనిషికి అయితే ఒక రూలు. సో వాళ్ళవైతే ట్రూ ఎమోషన్స్, ఎదుటి వాళ్ళవైతే గ్రూప్ గేమ్, ఫేక్ గేమ్స్. సో దీని గురించి మాట్లాడదామండి. తర్వాత విష్ణు నిజంగానే డేంజర్లో ఉందా? సో విష్ణు ఈ వీక్ ఎలిమినేట్ అవ్వబోతుందా? దీని గురించి కూడా నేను క్లారిటీ ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నేను అక్కడ మాట్లాడతాను. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. సో మొత్తానికి టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లాగ్ టాస్క్. ఇందులో గౌతమ్ కుమ్మి పడేశాడు. అసలు ఇలా కాదు. అసలు గౌతమ్ అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అంత ఫైటింగ్ స్పిరిట్, అంత మందితో ఎలా ఫైట్ చేశాడు రా బాబోయ్. అసలు నిజంగా లైవ్ లో అయితే ఫైట్స్ చూపించలేదు, నేను ఎపిసోడ్ లో చూస్తే బుర్రపాడు. ఒక్కొక్కరు ఇలా పడిపోతున్నా సరే అంత గట్టిగా ఎలా పట్టుకున్నాడో అర్థమలేదు. ఫస్ట్ రౌండ్ తానే పట్టుకున్నాడు, నబీల్ తీసేశాడు. సెకండ్ రౌండ్ తానే పట్టుకున్నాడు, ప్రాణం తీసాడు. థర్డ్ రౌండ్ తానే పట్టుకున్నాడు, నిఖిల్ తీసాడు. ఫోర్త్ రౌండ్ కూడా తనే పట్టుకున్నాడు. ఈ మీరు నబీల్ని, ప్రాణాన్ని, నిఖిల్ తీసిన విధానం కూడా చూడండి. అది ఆడడం కాదు, ఆడే విధానం ఇంపార్టెంట్ అంటారు. ఈ విధంగానే గౌతమ్ ఓట్లు ఇలా ఇంక్రీజ్ అవుతున్నాయేమో అనిపిస్తుంది నిజంగా. ఎంత నచ్చాడు అంటే నబీల్ని ఓటప్పిల్ అయిపోయింది కాబట్టి తీసాడు, ప్రాణం ఓటప్పిల్ అయిపోయింది కాబట్టి తీసాడు. తర్వాత ఉన్న వాళ్ళు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నిఖిల్ కాబట్టి తీసేశాడు. ఫోర్త్ టైం కూడా గౌతమే పట్టుకున్నాడు, గౌతమే ఆడాడు. ఇక్కడ లైవ్ లో డిస్కషన్ అయ్యింది, లైవ్ లో మాట్లాడుకున్నారు. సో దాన్ని లేపేశాడు. ఏంటంటే ఫస్ట్ 2 పాయింట్స్ లేపేశాడు. ఒకటి, నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ కూడా కంటిన్యూస్ గా గౌతమ్ పొగుడుతూనే ఉంటారు. ఏంద్రా ప్రోలా ఆడుతున్నాడు, ఏం తోపులా ఆడుతున్నాడు, తోపు తురుము అనుకుంటూ పొగుడుతూనే ఉంటారు. అవి లేపేశారు. సో అవి గౌతమ్కి ఇంకా పాజిటివిటీ వస్తాయి కదా, దాన్ని ఎందుకు లేపేశారు నాకు అర్థం కాలే. ఇంకా విష్ణుప్రియ ఒక్కతే గౌతమ్ని ఇలా తిప్పిందంట. సో దాని గురించి అక్కడ డిస్కషన్. నిఖిల్ వాళ్ళు అడుగుతారు, ఒక్కదానివి ఎలా తిప్పావరా నువ్వు అని చెప్పి. సో అప్పుడు అక్కడ అవినాష్ అంటాడు, నువ్వు తిప్పావా, నువ్వు తిప్పిన తర్వాత పడిపోయాడా, మళ్ళీ అప్పుడు నేను తిప్పాను, అప్పుడు రోహిణి లాక్కుంది అన్నారు. రోహిణి అలా లాక్కుంది అంటే రోహిణి సరిగా ఆడలేదు, బాగా ఆడలేదు అని కాదు. రోహిణి ఆడని రోహిణి ఇలా గుంజుకొని లాగడం మనకి 2-3 యాంగిల్స్ ఎలా చూపించారో మరి విష్ణుప్రియ గౌతమ్ తిప్పింది కూడా చూపించాలి కదా. అంటే ఒక లేడీ ఒక జంటని తిప్పడం అంటే మామూలు విషయం కాదు కదా. అది విష్ణుప్రియకి పాజిటివిటీ కదా. ఇందాక గౌతమ్ వాళ్ళందరూ పొగడం గౌతమ్ పాజిటివే కదా. ఇవి లేపేశారు. సో అక్కడ రోహిణి గెలిచింది. సో రోహిణి గౌతమ్ని తీసేసింది. తర్వాత అవినాష్, రోహిణి, గౌతమ్ ఆడారు కదా. సో అక్కడ అవినాష్ గెలిచేసి విష్ణుప్రియని తీసేశాడు. విష్ణుప్రియ తీయడానికి కూడా ఒక రీజన్ చెప్పాడు, తుప్పాస్ రీజన్. విష్ణుప్రియ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ రోహిణి కన్నా, అందుకని తీసేశాడంట. ఆ చెప్పిన రీజన్ ఎగరగొట్టేశారు. ఎందుకంటే అవినాష్ మనం తక్కువ కనిపిస్తారు కాబట్టి. తర్వాత రోహిణి, అవినాష్ ఆడారు. సో అక్కడ అవినాష్ రోహిణి ఆడినప్పుడు కొంచెం ఆడినట్టు ఆడాడు కానీ వదిలేశాడు. సో వదిలేసరికి రోహిణికి అర్థమైపోయింది, చేతిలో బాగాలేదు, నువ్వు అయినా చాలా బాగా ఆడుతున్నావు కదా. నిజంగా చాలా బాగా ఆడుతుంది రోహిణి. వెల్ ఆ పర్సనాలిటీతో అలా ఆడడం మాత్రం ఎక్సలెంట్. ఎక్కడ గివప్ అవ్వదు. అలా అని స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోదు, సెకండ్ రౌండ్లో వెళ్ళిపోదు, లాస్ట్ వరకు ప్రతి గేమ్ లాస్ట్ వరకు ఉంటుంది. ఎక్సలెంట్గా ఆడుతుంది. తను తట్టుకోలేక ఏడ్చిన ఎమోషన్స్కి ఆ ప్రేరణ కానీ విష్ణుప్రియ ఏడ్చేసింది. అసలు టూ గుడ్. అంటే ఎమోషన్స్ చాలా క్యూట్గా అనిపించే, టూ గుడ్. నేను ఇదే అంట, వీళ్ళ వరకు వచ్చేసరికి ఫ్రెండ్షిప్ అదే అవినాష్ పట్టుకుని నువ్వు నా ఫ్రెండ్ వరా, నా ఫ్రెండ్ నా కోసం త్యాగం చేశాడని చూపిస్తుంది. సో లోపలికి వెళ్ళి అడిగినప్పుడు నేనే టఫ్ వేలో ఉండడం కాదు, నా ఫ్రెండ్ కూడా రావాలి కదా, అదే నేను కోరుకుంటున్నానంటే మరి దీన్ని ఇప్పుడు ఏమంటారండి? ఫ్రెండ్షిప్ అంటారా, గ్రూప్ గేమ్ అంటారా? సో వాళ్ళు ఆడితే గ్రూప్ గేము, వీళ్ళు ఆడితే ఫ్రెండ్షిప్పా, ట్రూ ఫ్రెండ్సా, ఏంటిది? సో దాని గురించి 100 సార్లు కెమెరాస్తో మాట్లాడతారు కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ అవన్నీ కెమెరాస్కి చెప్తూ ఉంటారు. సో దీన్ని 10 సార్లు నెగిటివ్ చెప్తూనే ఉంటారు. నేను మాట్లాడుతుంది ఓన్లీ విష్ణుప్రియ, పృథ్వీ గురించే కాదు. నిఖిల్, యష్మి ప్రేరణ కానీ, ప్రేరణ నబీల్ కానీ ఎవరి గురించి అయినా సరే వీళ్ళు బ్యాక్ పిచ్చింగ్ ఇదే చేస్తారు. రీసెంట్గానే నబీల్ ప్రేరణ గురించి కూడా చేయలేదా? సో వీళ్ళది అది చెప్తున్నాం కదా, వీళ్ళదైతే ట్రూ ఫ్రెండ్షిప్, ఇంకెవరిది కాదు. వీళ్ళైతే పెర్ఫెక్ట్, ఎవరిది కాదు. సో కంటిన్యూస్ గా ఇప్పుడు ఈ రోహిణి ఇది జరుగుతుంటే కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో కానీ లేకపోతే నాకు కొంతమంది మెసేజెస్ కూడా పెట్టారు. ఏంటి అంటే మరి అక్కడ ఆటోలోని విష్ణుప్రియ, పృథ్వీ ఉన్నప్పుడు మరి రోహిణి వేసిన డైలాగ్ ఏంటి, మీరు ఇంకేం ఆడతారు రా, వదిలేసుకుంటారు, ఎప్పుడు వదిలేసుకుని వచ్చేస్తా కదా, వచ్చి ఎలా ఆడతావు చూస్తా నేను అంది కదా, మరి ఇప్పుడేం చేశారని అడుగుతున్నారు. సో దానికి సమాధానం అంటే అందుకే ఒకవేళ ఇంకా
వదిలేండి. సో అయితే మొత్తానికి అక్కడ రోహిణి గెలిచేసింది. రోహిణి ఫస్ట్ కంటెండర్ అయింది కదా, సెకండ్ టాస్క్ పెట్టారు. సెకండ్ టాస్క్ లో రోహిణి సంచాలక్ కింద అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్. ఇందులో మీరు చూసారు కదా, ఎవరి ఫోటో ఎవరు ఓట్ అప్పీల్కి ఉండకూడదు అనుకుంటున్నారు వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్ళ ఫొటోస్ ముందుగా పడిపోయేటట్టు పెట్టాలన్నమాట. సో దానికి పెద్ద చెక్క చిన్న చెక్క పెట్టి ఇలా తోస్తే ఆ ముందుకు పడిపోవాలి కదా, అది కదా. సో ఇందులో ఏం చేస్తారు, ఫస్ట్ చివరి ఎవరున్నారు, అవినాష్ వచ్చి విష్ణుప్రియ ఫోటో తీసుకున్నాడు. ఫస్ట్ నుంచి పృథ్వీ, తర్వాత మళ్ళీ విష్ణుప్రియని కదా టార్గెట్ మనోడు. సో విష్ణుప్రియని తీసుకున్నాడు విష్ణుప్రియని తోసేయడానికి. రెండోది నిఖిల్ వచ్చి గౌతమ్ ఫోటో తీసుకున్నాడు. గౌతమ్ వచ్చి నబీల్ ఫోటో తీసుకున్నాడు. నబీల్ ఆల్రెడీ ఓటపిల్ వచ్చింది కాబట్టి నబీల్ని తీసేద్దామని. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి నిఖిల్ ఫోటో తీసుకుంది. ప్రేరణ వచ్చి అవినాష్ ఫోటో తీసుకుంది. నబీల్ వచ్చి ప్రేరణ ఫోటో తీసుకున్నాడు. ఎందుకంటే ప్రేరణ కూడా ఓటపిల్ వచ్చింది కాబట్టి తీసేద్దాం అనుకున్నాడు. నబీల్ కూడా ఫేర్ గా ఉన్నాడు. అయితే ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే రూల్స్ సంచాలక సరిగ్గా చెప్పలేదు, వీళ్ళు సరిగ్గా ఫాలో అవ్వలేదు. మొత్తానికి అక్కడ ప్రేరణ అండ్ విష్ణుప్రియ తప్ప మిగతా వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వలేదు. ఆ చిన్న చెక్క పెద్ద చెక్క పెట్టే దాంట్లో పెద్ద మధ్యలోనే 2 చిన్న చెక్కలు పెట్టాడు, వాటిని తోసేయడం, లేదంటే చెక్కలన్నీ తెచ్చేసి పడుకోబెట్టేసి మళ్ళీ నిల్చోబెట్టి ఆడించడం, ఇలాంటివన్నీ మాట. అలాంటి ఏమీ చేయకూడదు. ఒక పెద్ద చెక్క చిన్న చెక్క తెచ్చి నిల్చోబెట్టి, మళ్ళీ పెద్ద చెక్క చిన్న చెక్క తెచ్చి నిల్చోబెట్టి, మళ్ళీ పెద్ద చెక్క చిన్న చెక్క తెచ్చి నిల్చోబెట్టి వాటిని ఇలా తొయ్యాలి. సో ఇది రూల్. దాన్ని ప్రేరణ అండ్ విష్ణుప్రియ పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యారు. అక్కడ చివరి నబీల్ కూడా పర్ఫెక్ట్ లాస్ట్ వరకు ఫాలో అయ్యారు, లాస్ట్ లో ఫాలో అవ్వలేదు అంతే. ఒక 2 ఎన్నో వదిలేశాడు, ఫాలో అవ్వలే. సో ఇక్కడ విష్ణుప్రియ చేసింది తప్పు ఏంటి అని రోహిణి అంటుందంటే, ఇప్పుడు 11 ఉన్నాయి బ్రిక్స్. 11 బ్రిక్స్ లోని 11th బ్రిక్ 10th బ్రిక్ ఇంత గ్యాప్ వచ్చిందంట. సో తను అడ్జస్ట్ చేస్తుంటే తను అక్కడ అలా వద్దు అని చివరి నుంచి పెట్టబోతుంది, అలా చేయకండి. మళ్ళీ ఈ చివరి బ్రాక్ ఉంది కదా, ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకుంటే అక్కడ రోహిణి చూసినా సరే ఏం అనలేదు. డెసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు నువ్వు అలా అడ్జస్ట్ చేసాక నీకు తప్పు కదా అంటుంది. మరి అప్పుడే ఆ మాట చెప్పచ్చు కదా, నువ్వు అక్కడ అలా చెయ్యొద్దు అని చెప్పేసి. అలా తనకే కదా, ఎవరికి చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే రోహిణి అసలు బ్రిక్కి మధ్యలో చిన్న బ్రిక్స్ 2 ఉన్నాయని కూడా అబ్జర్వ్ చేయలేదు. అది కూడా ప్రేరణ చెప్పింది. అదేంటి బ్రిక్ 2 మధ్యలో 2 ఉన్నాయి, అలా ఉండొచ్చా అని అడిగింది. సో అప్పుడు అవునా ఎవరికి ఉన్నాయి అంటే అక్కడ నబీల్ కూడా ఉన్నాయి కదా అని అప్పుడు చూపించింది. అప్పటి వరకు అది కూడా చూడలేదు. సంచాలకింది ఏం చేస్తుంది, సంచాలక్ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకొని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతున్నా లేదు చూసుకోవడమే కదా. ఎప్పుడైతే బిగ్ బాస్ అంటే అనౌన్స్మెంట్ అయిపోయాక లాస్ట్ లో గౌతమ్ ఉన్నాడు కదా, గౌతమ్ నబీల్ ఫోటో పడకుండా ఉన్నాడు కదా, నబీల్ని అనౌన్స్మెంట్ చేసేసాక నబీల్ దురదర్శనం చూడండి, ఆయన్ని కూడా అనౌన్స్మెంట్లు అయిపోతాయి. అయితే తన తొందరపడటం లేకపోతే ఎదురుపడి తొందరపడటం వల్ల సక్సెస్ అయిపోయిందని వచ్చేస్తుంది. లాస్ట్లో చేసేమో కాదంటారు. అక్కడ వచ్చిన తర్వాత బిగ్ బాస్ చెప్పేవారు కూడా బలబెలగలేదు వీళ్ళందరూ తప్పాడారని. సో అది ఒకటి ఓకేనా. అక్కడ ఇంకా తర్వాత ఆఖరికి యష్మిని విష్ణుప్రియ ఉండడం వల్ల యష్మి అంటున్నాను, ప్రేరణ విష్ణుప్రియ ఉండడం వల్ల ప్రేరణకి ఇచ్చేద్దాం అనుకుని చాలాసేపు. ఎందుకంటే మేబీ నేను అనుకుంటుంటే ప్రేరణ అవినాష్ ఫోటో పడేసింది. మేబీ అవినాష్ కూడా అడ్వాంటేజ్ ఉంటాదేమో అని అనుకున్న ఉద్దేశంతో ప్రేరణ మాట్లాడితే ప్రేరణ అంటది, మరి విష్ణుప్రియ నీకు అంత హెల్ప్ చేస్తుంది కదా, విష్ణుప్రియ అంటే గ్రాటిట్యూడ్ అంటావు కదా. నిన్న ఓట్ అప్పీల్ దాంట్లో కూడా విష్ణుప్రియకి నువ్వు ఓట్ వేయలేదు కదా. సో ఓట్ అంటే వేసావు, బట్ ఇండైరెక్ట్ గా నబీల్గా వేసేసిన తర్వాత విష్ణుప్రియకి ఏదో సపోర్ట్ చేసావు కదా. మరి అంత విష్ణుప్రియ అంటే నువ్వు బంగారు, నువ్వు వదిరా, నువ్వు చిట్టి ఓటి అంటావు కదా. మరి ఇక్కడ విష్ణుప్రియకి ఎందుకు గెలిపించాలి అని అనుకోవట్లేదు. విష్ణుప్రియలో చేసిన ఆ చిన్న మిస్టేక్ పట్టుకుని 10 సార్లు చెప్తావు. సో అందరూ డిస్కషన్ చేసిన తర్వాత ఇంకా తప్పదు, ఇంక విష్ణుప్రియకి ఇవ్వాలి అన్నట్టుగా ఇచ్చింది అక్కడ తనకైతే మాత్రం. సో అక్కడ అలా జరిగింది. సో అక్కడ విష్ణుప్రియ గెలిచింది తర్వాత ఇక్కడ ఫస్ట్ టాస్క్ లో రోహిణి, సెకండ్ టాస్క్ లో విష్ణుప్రియ గెలిచారు కదా. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ డిస్కషన్స్ లో కూడా అక్కడ వీళ్ళందరూ డిస్కషన్స్ చేసుకుంటున్నప్పుడు ఎవరెవరు ఓట్ అప్పీల్గా రిక్వెస్ట్ చేసుకొని ఎవరు అంటే హౌస్ మొత్తం మీద ఎవరు ఎక్కువ మెజారిటీ ఇస్తే వాళ్ళకి ఓట్ అప్పీల్ అని చెప్పేసి అక్కడ విష్ణుప్రియ మోకాళ్ళ మీద నిల్చొని రిక్వెస్ట్ చేసుకుంది. ఎందుకంటే విష్ణుప్రియ మోకాళ్ళ మీద నిల్చొని ఎటువంటి తప్పు లేదని నేను అనుకుంటున్నా. ఇంకొకటి విష్ణుప్రియలోని ఈ వీక్ ఆట చూస్తున్నారా, అంత ముందు వీక్ ఆట చూడలేదా, అంతకుముందు పృథ్వీ ఉన్నప్పుడు ఎలాంటి ఓవరాక్షన్ చేస్తుంది అంటే విష్ణుప్రియ ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా యాక్షన్ చేయలేదు. తనకి ఏమనిపించిందో అది చేసింది. ఎంతమంది తిట్టినా తనకి ఎలా ఉండాలని అలా ఉండిపోయింది. ఇప్పుడు కూడా తనకి ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. కాకపోతే అప్పుడు పృథ్వీ ఉన్నాడు, ఇప్పుడు పృథ్వీ లేడు. అప్పుడు కూడా టాస్క్లు ఆడింది, అప్పుడు కూడా ఓడిపోయేది. ఇప్పుడు కూడా టాస్క్లు ఆడుతుంది, ఇప్పుడు లాస్ట్ వరకు వస్తుంది. సో ఇప్పుడు కూడా మెజారిటీ ఓడిపోతూనే ఉంది. సో కాకపోతే 1-2 ఎక్కడో గెలుస్తున్నట్టుగా ఉన్న టైంలో అనౌన్స్మెంట్ చేసాడు, ఇలాంటివి అవుతున్నాయి అంతే. సో
విష్ణుప్రియ ఇంకా ఇప్పుడు 1-2 వీక్స్ నుంచి ఇంకా ప్యూర్ గా ఇంకా ఎక్కువగా జనాలకి అంటే తను తను బిహేవ్ చేసే విధానం ఇంకా నచ్చుతుంది జనాలకి. నిఖిల్ సపోర్ట్ చేసిన విధానం కానీ, లేదంటే నిన్న రోహిణి హెల్ప్ చేసిన కానీ, నేను నబిల్ విషయంలో కానీ, ఈ రోజు అవినాష్ విష్ణుప్రియని పక్కన పెట్టేసి రోహిణిని చూస్ చేసుకున్నప్పుడు కానీ, ఇలాంటివన్నీ అన్నీ కూడా చాలా బాగా నచ్చుతుంది. తన బిహేవియర్ బాగా నచ్చుతుంది. అదెందుకు వదిలేస్తున్నారు? సో అది అయితే విష్ణుప్రియకి మొత్తానికి రిక్వెస్ట్ చేసుకుంది. ఎందుకంటే అందరూ వచ్చి ఆట బాగాలేదు నువ్వు ఇలా ఉన్నావంటే అని అడిగేసరికి అక్కడ శ్రీముఖి వచ్చి చెప్పేసరికి దానికి బాగా అలిగింది. సో ఇలా ఆడకూడదు అనుకుంది. పృథ్వీ ఉన్నప్పుడే చెప్పేసింది మనం బయటకు వెళ్ళాక ఏమైనా చూసుకుంది ఇంకొద్దు అని. ఆ వీకే పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు యాక్చువల్లీ. మరి పృథ్వీ అంటే ఎలా ఉన్నాం నాకు తెలియదు కానీ, సో అందుకని తన మాట డైరెక్ట్ ప్రేక్షకులకి చెప్పడం ఎంతో అవసరం, ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి అంత రిక్వెస్ట్ చేసింది. సో వీళ్ళందరూ కూడా మాక్సిమం అందరూ కూడా విష్ణుప్రియకి సపోర్ట్ చేశారు. ప్రేరణ ఒక అవినాష్ తప్ప. సో అవినాష్ లాస్ట్ లో రోహిణికి సపోర్ట్ చేస్తూ ఒక మాట అన్నాడు, సంచాలక్ కదా అందరూ తప్పు అంటున్నారు కదా, నాకు తెలిసి సంచాలక్ తప్పు కాదు, అలా అయితే ఆ ఇద్దరు కూడా కరెక్ట్ గా పెట్టరు కదా, మనమే సరిగ్గా వినలేదు అంటున్నాడు. వాళ్ళిద్దరూ కూడా బుక్ లో చదివి రూల్స్ అక్కడ చూసుకొని పెట్టారు. బుక్ లో చదువుతున్నప్పుడు అవి వినిపించుకొని పెట్టారు. ప్రత్యేకించి సంచాలకి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. పోనీ అలాగే అనుకోండి, అలాంటప్పుడు సంచాలకి మీరు అందరూ తప్పుగా ఆడుతున్నప్పుడు వచ్చి ఎందుకు చెప్పలే, రూల్స్ బ్రేక్అవుట్ చేస్తున్నారని ఎందుకు చెప్పలే, అది కూడా చెప్పలేదు కదా. సో ఇంకేంటి సంచాలకి తప్పు కాదని మళ్ళీ అక్కడ చెప్పుకోవడం ఎందుకు? సో ఇలాంటివే మరి అనిపిస్తాయి. సో అక్కడ అయిపోయింది కదా. అక్కడే విష్ణుప్రియ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఒక మాట అన్నమాట, ఏంటంటే నన్ను చూజ్ చేసుకునే ముందు మీరు ఆలోచించండి. ఇందాక రోహిణి సంచాలగ్గింది ఉన్నప్పుడు కూడా సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోయింది, అందుకే అంత పెద్ద డిస్కషన్ అయ్యింది అని చెప్పింది. అందులో తప్పేం లేదు కదా. సో దానికి రోహిణి మళ్ళీ పిచ్చేసుకున్నప్పుడు నువ్వు ఇందాక సంచాలక్ కింద అక్కడ పాట అయిపోయింది కదా, ఇక్కడ తీసుకురాకుండా ఉండాల్సింది, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చు, అసలు నేను సంచాలక్ కింద ఉండడం వల్లే కదా నువ్వు ఈ రోజు ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుని ఓట్ అప్పీల్ చేసుకుంటున్నావు అని అంటది. ఇదంతా లేపేశారండి ఎపిసోడ్ లో కనిపించిందా మనకి ఎక్కడైనా? ఒకటే డీసెంట్ గా సంచాలక్ కింద నువ్వు అలా అనుకుని ఉండాల్సింది అన్న మాట ఒకటే చూపించారు. దాని తర్వాత ఈ మాట్లాడింది, సో నేను ఉండడం వల్లే కదా నువ్వు చిన్న తప్పు చేసినా సరే నేను సరైన జడ్జిమెంట్ తీసుకోవడం వల్లే కదా నువ్వు ఈ రోజు వచ్చి ఇక్కడుకున్నావు, ఇదంతా నేను సపోర్ట్ చేస్తాను, దానికి నేనే కారణం కదా, మళ్ళీ నా సంచాలకు బాగాలేదని చెప్పేసి నువ్వు ఇక్కడ ఎందుకు చెప్తున్నా అని అడుగుతుంది. అక్కడ కూడా విష్ణుప్రియని అంటే వీళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు కదా, విష్ణుప్రియని అక్కడ కూడా నెగిటివ్ గా చూపించడానికే చేస్తుంది. నీదేమీ లేదు, నా వల్లే నువ్వు గెలిచావు అన్నట్టుగా. సో ఇది అంటే నువ్వు ఫౌల్ గేమ్ ఆడినా సరే నువ్వు నేను ఉండడం వల్లే కదా గెలిచావు అన్నట్టు ప్రూవ్ చేయాలని. సో అదండి మొత్తానికి అయితే అవినాష్ రోహిణికి రాలేదు, విష్ణుప్రియకి వచ్చింది కదా. ఓటప్పిల్ కూడా చాలా బాగా చేసుకుంది. నాకైతే ప్రేరణ, విష్ణుప్రియ, నబీల్ చాలా బాగా మాట్లాడాడు. నబీల్ చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత విష్ణుప్రియ, ప్రేరణ అయితే కొంచెం సరిగ్గా మాట్లాడలేదు. విష్ణుప్రియ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం అంత బాగుంది, చాలా బాగా చేసింది, మాట్లాడింది, చక్కగా అయిపోయింది. దాని తర్వాత ఒక బ్యాండ్ ట్రూప్ వచ్చే జమాస్ బ్యాండ్ ట్రూప్ ఎవరు వచ్చారు కదా, వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్. రోజుకొకరు వచ్చి ఇలా ఎంటర్టైన్ చేయడం కూడా చాలా బాగుందండి. ఈవినింగ్ టైం ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు మంచి మంచి పాటలు, ఈ రోజు వచ్చిన వాళ్ళు మంచి మంచి పాటలు పాడి, అందులో విష్ణుప్రియ పృథ్వీ ఒక పాట, విష్ణుప్రియ వాళ్ళ అమ్మగారి గురించి ఇంకొక పాట, సో అలా పాడి అందరు ఎమోషనల్ అయిపోతారు. ఫ్రెండ్షిప్ సాంగ్ బాగుంది, చాలా బాగుంది. మొత్తానికి ఎవ్డే అంత కష్టపడి లాస్ట్ లో పడుకునే ముందు రిలాక్స్ మూడ్ అన్నట్టుగా చేస్తున్నారు. ఇదైతే బిగ్ బాస్ సీజన్ 8 లో చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో ఇదంటే నాకు ఓవరాల్ గా అనిపించింది. సో అందుకే అంటే మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు బ్యాక్ బిచ్చింగ్ చేయడం కానీ, రోహిణి వాళ్ళకి బ్యాక్ బిచ్చింగ్ చేయడం కానీ, వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, వాళ్ళు ముందుకు వచ్చేసి ప్రేమగా మాట్లాడుతున్నట్టు చేయడం, సో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చేయడం, వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకోలా బిహేవ్ చేయడం చేస్తేనే వాళ్ళ ట్రూ ఫేసెస్ ఏంటి ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు, ఇంత డబుల్ ఫేస్ తో ఎందుకు ఉంటున్నారు, ఇలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి. ఇలాంటప్పుడే జెన్యున్ పర్సన్ కి ఓట్స్ పడాలి, జెన్యున్ పర్సన్ హౌస్ లో ఉండాలని అనిపిస్తుంది. ఎందుకంటానంటే కొన్ని వెబ్సైట్స్ లో విష్ణుప్రియ వీక్ గా ఉంది, విష్ణుప్రియ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతుందేమో అని అంటున్నారు. నిజంగా జెన్యున్ గా చూసుకోవాలనుకుంటే ఆటే కాదు, ఆటతో పాటు మాట కూడా చూడాలి. ఆట మాట కలిపి ఉంటే నాకు తెలిసి విష్ణుప్రియ అయితే హౌస్ లో ఉండడానికి 100% క్యాపబుల్ అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఆ జెన్యూనిటీ కనిపిస్తే ఖచ్చితంగా విష్ణుప్రియకి ఓటేసి నిల్చోబెట్టండి, అది నేను చెప్పేది. లేదు అంటే నేను ప్రత్యేకించి విష్ణుప్రియ ఫ్యాన్ కాదు, రోహిణి ఫ్యాన్ కాదు. ఈ రోజు ఈ సిచ్యువేషన్ కి విష్ణుప్రియ ఇది కరెక్ట్ అనిపిస్తుంది, విష్ణుప్రియ హౌస్ లో ఉండాలి అని అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇదే విష్ణుప్రియని నెగిటివ్ గా మాట్లాడుతూ చాలా ఓవర్ యాక్షన్, నేను తట్టుకోలేకపోతున్నాను, విష్ణుప్రియని బయటకు పంపించేయండి రా బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. కావాలని మీ బ్యాక్ వెళ్ళి చూసుకోండి. ఇక్కడ విష్ణుప్రియ సపోర్ట్ కాదు, నేను రోహిణి సపోర్టర్ కాదు. నాకు ఈ టైంకి సిచ్యువేషన్కి ఇది అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో అంతే అండి, టేక్ కేర్, బై బై. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.